హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే పండుమిర్చి పచ్చడి అయితే చేసుకోబోతున్నాను. చూడండి, పండుమిర్చి పచ్చడి చేసే విధానం అయితే చూపిస్తాను. అలాగే చూడండి, పండుమిర్చి, రాళ్ళుప్పు, అలాగే చింతపండు, అలాగే పసుపు, ఈ మూడింటిని ఓ తపాల్లో వేసి అయితే గుండు కొడుతున్నాను. చూడండి, రోళ్ళు అయితే లేదు, ఎందులైనా పర్లేదు. చూడండి, బాగా మిక్స్ చేశాను. ముద్ద అయితే ఇలా అయింది. దీన్ని అయితే 3 రోజులు అయితే ఉంచాలి. 3 రోజులు అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వాటిని అయితే బాగా మిక్సీ పెట్టాను. చూడండి, ముద్ద చూడండి. పోపుకి అయితే రెడీ చేసుకుందాం. చూడండి, పోపు అయితే వేసుకుందాం. పల్లి ఆయిల్ అయితే వేస్తున్నానండి నేను. పల్లీలు ఆయిల్ వేసుకుంటేనే సూపర్గా ఉంటుంది. అలాగే చూడండి, నూనె అయితే కాగింది. వెల్లుల్లిపాయలు అలాగే శనగపప్పు, అలాగే మినప్పప్పు, ఇవైతే బాగా వేగాక ఆవాలు అయితే వేద్దాం. ఆవాలు వేసుకుందాం. చూడండి, వేసి బాగా అయితే కలుపుదాం. కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసాను. అలాగే జీలకర్ర వేసి కొంచెం జీడి ఇంగువ అయితే వేద్దామండి. చూడండి, ఇంగువ అయితే వేద్దాం. వేసి బాగా కలుపుదాం. కలుపుకునే తర్వాత ఇవి వేగాయి కదా, చూడండి, చాలా చక్కగా అయితే వేగేసాయి. ఒక గుప్పుడు కరివేపాకు అయితే వేసుకుందాం. కరివేపాకు కూడా వేసాను. చూడండి, కరివేపాకు అయితే వేసాను. చూడండి, పోపు అయితే బాగా వేగింది. మంచి కలర్ వచ్చింది. చూడండి, పోపు అయితే ఇప్పుడైతే కిందకు దించి ఆ పండుమిర్చి ముద్దనైతే ఇందులో దించేద్దాం. ఈ ముద్దనైతే ఇందులో దించేసి వేసేద్దాం. ఈ ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుందండి పచ్చడి మొత్తం. చూడండి, బాగా కలపాలి. చాలా చక్కగా బాగా కలుపుకొని చూడండి, చూడడానికి చాలా బాగుంది కదా. చూడండి, ఈ ఆయిల్ మొత్తం పీల్చేస్తుందండి, అస్సలు ఉండదు ఇందులోనే. ఈ ఆయిల్ కలుపుకొని మంచి రెడ్ కలర్లో ఉందో చూడండి. ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లో అయితే తీసుకుందాం. చూడండి, ఆయిల్ కూడా లేదు. చూడండి, మొత్తం పీల్చింది ఒక 5 నిమిషాలు ఆగాక. అలాగే మన పండుమిర్చి పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.